మన ప్రభైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 9వ వచనము. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిని గాను చేయను అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేశాను. ఏ స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాను. వెంటనే చూడండి అక్కడ దేవుడు మరి తండ్రి తన కుమారులు జారిపడినట్టు దేవుడు మన తన భయపడుతూ జారిపడే దేవుడు మన దేవుడు అనమాట అండి. అదే కాదు సాయంత్రం ప్రార్థన చేస్తాం, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా ధర్మశాస్త్రాన్ని అయితే పూర్తిగా రాస్తానండి నేనైతే. ఇంకా ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాం. ఏ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదనమాట. ఆయన మరి ఆయన నేలని దద్దరిని లేవనైతే దేవుడు, పెండక మీద నుండి భేదాలను పైకెత్తే దేవుడు అనమాట. మనుషుని నమ్ముకున్న కంటే ఏమైనా ఆశ్రయించడం అనమాట. రాజులు నమ్ముకుంటే ఏమైనా ఆశ్రయించడం అనమాట. ఆయన వాక్యం మనం బతికిస్తుంది అనమాట. మన బాధలు మనకు నెమ్మది కలిగిస్తుంది అనమాట. మన శ్రమలో మనం మొర్ర పెడితే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు అనమాట. ఆయన మన పాదం తొట్టలు నేడు మనం కాపాడుకోవడం కూడా అనమాట. ఏవో మనల్ని కాపాడేవాడు అనమాట. మన కూడా పక్కన ఏవో మన నీడగా ఉండే దేవుడు అనమాట. పగలండి దెబ్బ తాళనివ్వడు అనమాట. ఇంకా అపాయం రాదన్నారు. యెహోవా నిన్ను కాపాడును, అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు అంటున్నారు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడు అంటున్నారు అనమాట. ఇది మొదలు నింత రాకపోవల్లో కూడా యెహోవా నిన్ను కాపాడు అంటున్నారు అనమాట. యెహోవా పడిపోయి అందరి ముద్రించి దేవుడు కొంగిపోయిన అందరిని ఎవరైతే దేవుడు అనమాట. సర్వజీవికరణలో ఆయన వైపు చూసినమాట. తగిన కాలం మంది వారికి ఆహారం ఇచ్చి దేవుడు మన దేవుడు అనమాట. తనకు మొరపెట్టేవారు తనకు నిజంగా మొరపెట్టేవారు యెహోవా సమీపంగా ఉన్న దేవుడు అనమాట. బాధపరిచేవారు ఆయన న్యాయం తీర్చి దేవుడు ఆకలిన వారికి ఆహారం వేసేది దేవుడు మన దేవుడు అనమాట. బంధింపబడిన మనుషులు తీసి దేవుడు మన దేవుడు అనమాట. ఇంకా నీతిమంతులు యెహోవా నీతిమంతులు ప్రేమించేవాడు అనమాట. యెహోవా పరదేశులను కాపాడే దేవుడు అనమాట. ఆయన తండ్రి లేని వాడిని దూరాన్ని ఆదరించేవాడు అనమాట. తన బైబిల్ ఎందుకు తన కరుక పెట్టాను యెహోవా ఆనందించే దేవుడు ఉన్నాడనమాట. భూమి కలిసి యెహోవా నామం వల్ల మనకు సహాయం కలుగుద్ది అనమాట. నన్ను ప్రేమించేవారు నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్త వెతుకుని నన్ను కనుగొంటారు అన్నారన్నమాట. నన్ను ప్రేమించేవారిని ఆస్తికతలు చేస్తాను, వారిని నిధులు నింపుతాను అన్నారన్నమాట. నా వల్ల నీ దీర్ఘ కలుగుద్ది అన్నారు. నీ జీవిత సంవత్సరం అధికంలో వద్దు అంటున్నారు. నీ పనులు వారి మంది దేహం మీద మొహమ్మన్నారు. అప్పుడే ఉద్దేశాలు సభలు మరుగుతాయని మాట్లాడండి. ఈ దినం మరి మన జీతం వారిని కోరుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. మౌనద్ర సరస్వతి మంత్ర కన్మైన మనకి ఎలా తీసుకుతున్నా తండ్రి. అందమైనది ప్రపంచాన్ని ప్రతి ఒక్క బిడ్డని పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి, అక్కడ కోరికలు తెచ్చండి. చండి వీటిలో మంచి శైలి నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆదివాసీ వారికి ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదం దక్కున తెచ్చండి. కొగిన వారు లేవతండి. రక్షణ తెచ్చండి. మిత్రులు రానే మీ శ్రేణి మీద సిద్ధపడ్డ క్రోచపు నేత ప్రభుత్వం నుండి భాగం తెచ్చండి. మా ప్రభు పీరేషండి ఇసుకిస్తూ ప్రసిద్ధమైన నామన అడిగడుగుని ప్రతిష్టమరుతండి. మీ దిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.